2 అంతవరకు ఉన్న ఆయన పెన్ పట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది. ఇదేదో తిమ్మిరి వచ్చింది ఈ పార్టే, జస్ట్ క్లమ్జీనెస్, హ్యాండ్ డిస్ఫంక్షన్ అంటాం. అది స్పెసిఫిక్గా ఆ హ్యాండ్ పార్ట్లో ఒక స్ట్రోక్ వెళ్తే, క్లాట్ వెళ్తే వస్తుంది. సో అది కూడా మిస్ అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, అదర్ స్పెషాలిటీస్, ఆర్థోపెడిక్స్ అని అదని, నరం ప్రాబ్లం అని వెళ్తారు, టైం అంతా పోతుంది, గోల్డెన్ పీరియడ్ పోతుంది. ఈ హ్యాండ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత సడన్ గా కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి, చాలా మందికి చూస్తూ ఉంటారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఈ కళ్ళు తిరిగినది కూడా ఒక స్ట్రోక్ లక్షణమే. కానీ నార్మల్ గా చాలా వరకు బెనైన్ పొజిషనల్ వెట్టేగా ఉంటారు, అది స్ట్రోక్ సంబంధం లేదు. బట్ చూపించుకోవటం మంచిది. న్యూరాలజిస్ట్ చూసి వెంటనే స్ట్రోక్ వల్ల వచ్చిన ప్రాబ్లమా లేదా పెరిఫరల్ గా చెవి లోపల నుంచి వచ్చిన ప్రాబ్లం అనేది నిర్ధారించుకొని అవసరమైతే స్కాన్ చేసి చెక్ చేసుకున్నాక మనకి అది నిర్ధారణ అవుతుంది అనమాట, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కానీ ఎక్యూట్గా టాక్ అని చెప్పి ఒకసారి కళ్ళు తిరిగితే పేషెంట్కి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, కాస్త ఏజ్డ్ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్. మాటల గురించి చెప్పుకున్నాం, బిహేవియర్ గురించి చెప్పుకున్నాం. సెకండ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం చూపు అనుకున్నాం. నెక్స్ట్ సెన్సేషన్ సడన్లీ బాడీ సడన్ గా నాకు ఎక్కడి నుంచి తిమిరెక్కిపోయింది, సడన్, అది మేబీ నర్వ్ కంప్రెషన్ అయ్యి ఉండవచ్చు. కానీ అంత ఎక్యూట్ గా వచ్చినప్పుడు థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్.